హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరీస్ కిచెన్. ఇవాళ మనం నల్ల పెసలతో చేసిన పప్పును చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. ముందుగా 2 గ్లాసెస్ పప్పు తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో పొట్టు ఉంటుంది కదా, కాస్త అది తింటుంటే పంటకి బాగా తగలదు. అందుకోసమని మనం వాటర్ పోసి కడుక్కోవాలి. ఇలా పప్పుని పక్కకు పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది చాలా వేడవదు. మనం చెక్ చేసుకోవాలి. మనం చెయ్యి ఆయిల్ పైన పెట్టి చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఆయిల్ వేడవుతుందా లేదా అనేది. ఆ తర్వాత వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట్లాడుతూ ఉంటాయి కదా, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి మనం ముందుగానే. అందులో యాడ్ చేసి అది బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుతూ అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని దాన్ని మరోసారి కలుపుకొని చిటపట్లాడుతుండగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అది మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం పప్పు వాష్ చేసుకున్నాం కదా అండి, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ముందే. ఎందుకంటే ఇందులో రాళ్ళు కానీ లేదంటే పొట్టు కానీ ఉంటే మనం తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1.5 మినిట్ దాకా ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఇది వేయించి పెట్టుకున్న పప్పే అయినప్పటికీ కాస్త పచ్చిదనం ఉంటుంది కదా ఇందులో, అది పోవాలంటే వేయించుకోవాలి ఇలా. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ లేదా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకొని మనం పప్పుని అందులో వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి పప్పు ఉడక ముందు. ఇప్పుడు ఈ వాటర్ హీట్ అవుతూ బాయిల్ అవుతుంది కదా పప్పు, ఆల్మోస్ట్ 70-80%కి కుకింగ్కి వచ్చినప్పుడు పప్పు ఉడికేసింది అన్నట్టు. అప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని మరియు దీన్ని బాయిల్ అవుతుండగా కారం కూడా యాడ్ చేసుకొని 1.5 టీ స్పూన్ ఉడికించుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇది చిక్కబడుతుంది. అప్పుడు పప్పు నేచర్ బాగుంటుంది తినడానికి కూడా, చూడ్డానికైనా. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో ఈజీగా రెడీ అయ్యే పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.